దయాగుణాన్ని కలిగి ఆత్మస్థైర్యంతో కదిలి స్వార్జితమైన సంపాదించిన ఆస్తి, పలుకుబడి, విషయజ్ఞానం, లోకజ్ఞత, శక్తి సామర్థ్యాలు, ప్రతిభా వికాసాలను భారతమాత దాస్య విమోచనానికి, ప్రజాసేవకు, జనసామాన్యుల సంరక్షణకై త్యజించిన ఆధునిక మహారుషి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారి 65వ ఆరాధనా దినం నేడు. దేశంలో నేతలు ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రజల అభిమానాన్ని చురుగుని ప్రజా హృదయ విజేతలుగా పేరు పొందిన వారు కొందరే. వారిలో మొదటి వరుసలో ఉన్నవారు మన తెలుగు జాతి కేసరి ప్రకాశం గారు అన్నది అక్షర సత్యం. ప్రకాశం గారు తమ 11వ ఏటనే తండ్రి మరణించడంతో ప్రకాశం గారి తల్లి ఒంగోలు చేరి పిల్లల పోషణార్థం భోజనాశాల నడిపారు. పొట్టకూటి కోసం పూటకోళ్ల వృత్తి చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరి విద్యార్జనకు ఏర్పడిన ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించారు. ఈ విశ్వాసం వెనక వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు గారు ఉన్నారు. వారి ఆశీపూర్వక సహాయంతో ప్రకాశం ఫీజు లేకుండా ఫ్రీ మెట్రిక్లో చేరారు. ఆయన ప్రకాశాన్ని తనతో పాటు రాజమండ్రికి తీసుకువెళ్లి అక్కడ FAలో చేర్పించారు. తర్వాత మద్రాసుకు పంపించి న్యాయశాస్త్రం చదివించారు. ఇలా గురువుగా తన బాధ్యతను తాను నిర్వహించారు. దురదృష్టవశాత్తు నేడు జీతం లెక్క పెట్టుకునే టీచర్లు ఉన్నారు, కానీ విద్యార్థుల జీవితాలను సరిదిద్దే టీచర్లు లేకపోవడం, ముఖ్యంగా విలువలు లేని వారంతా టీచర్లుగా తయారు కావడం సమాజానికి జరిగిన మహాపరాధం. లాయర్గా ఒంగోలు, అటు తర్వాత రాజమండ్రిలో పేరొందిన, హైకోర్టులో వాదించడానికి అవసరమైన అర్హతను సాధించడానికి లండన్ వెళ్లి 1907లో బ్యారిస్టర్ కోర్సు పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక ప్రకాశం గారు హైదరాబాద్, మద్రాసుల్లాంటి కోర్టుల్లో ప్రాక్టీస్ చేయడానికి అర్హత వచ్చింది. ముఖ్యంగా ఆయన మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. అప్పట్లో మద్రాసులో ప్రసిద్ధి చెందిన బ్యారిస్టర్లందరూ ఆంగ్లేయులు లేదా తమిళులు ఉండేవారు. పేరు పొందిన తెలుగు బ్యారిస్టర్లలో ప్రకాశం గారే ప్రప్రథములు. లక్నో ఒడంబడిక తర్వాత ప్రకాశం గారు కాంగ్రెస్ పార్టీ మీటింగులకు తరచూ హాజరు కావడం, అటు తర్వాత క్రమంగా జాతీయ భావాలతో 1921 ప్రాంతంలో స్వాతంత్ర సమరంలో అడుగుపెట్టి న్యాయవాద వృత్తిని వదిలిపెట్టేశారు. అప్పటికి వారి సంపాదన లక్షల్లో ఉండేది. లక్షల్లో సంపాదించారు కూడా. అలా సంపాదించిన యావదాస్తిని దేశ సేవకే ఖర్చు చేసి నిరుపేదగా మిగిలిన త్యాగమూర్తి ఆయన. వారి స్ఫూర్తి ఏమాత్రం అర్థం కాని ప్రజల డబ్బుని ఆబగా దోచుకునే నేటి తరం మరగుజ్జు నేతలు మనకు మహానేతలు కావడం మన కర్మ. ఒక్క మాట, నేటి తరం రాజకీయ నాయకులు పూజ్య టంగుటూరి ప్రకాశం పంతులు గారిలోని దేశభక్తిని, త్యాగనిరతిని, ప్రజా సంక్షేమ దృష్టిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా కృషి చేయాలని ఆశిద్దాం. ఇది అత్యాశే కావచ్చు, కానీ ఆశించడంలో తప్పులేదు. మాన్య మహనీయ ప్రకాశం గారి త్యాగాలను స్మరిస్తూ వారి దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ వారికి దండలు వేయడం, దండం పెట్టడం కాదండి, వారి గుణాలను బుద్ధిలో మదిలో నిలుపుకుని ఆచరణలో నిజమైన వారసులమనిపించుకోండి. చరితార్థులు కాకపోయినా పర్వాలేదు, చరిత్రహీనులుగా, దీనులుగా మరో జన్మను ఎత్తే దుస్థితికి దిగజారకండి. లేవండి, మేల్కొనండి. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం.